ఏ రియల్ ఎస్టేట్కి సంబంధించిన పర్సన్ కదిలించినా సరే హైదరాబాద్ హై రైజ్ అనేది టాపిక్కే వస్తుంది. దీనికి దుబాయ్ హై రైజ్కి డిఫరెన్స్ ఏంటి? కంపేర్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? హై రైజ్ అనేది మనకేంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఇది గ్రోత్ స్టేట్మెంట్లా తయారైపోయింది. మనకి ఎంత హైట్ వెళ్తే అది డెవలప్మెంట్కి గ్రోత్కి సింబల్ చేసేసాం మనం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మనకు నిజంగా అంత హైట్ అవసరమా? ఇప్పుడు మన అంత హైట్ అవసరం అయితే మనకు 116 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు? మన లోడెన్స్ ఇన్ఫ్రా వైపు పోవాలనే, సిటీ అన్వైపులో ఎక్స్పాండ్ అవ్వాలనే ఆ రోజు మీకు ఉన్న గవర్నమెంట్ సంబంధించిన పాలసీ మేకర్స్ అందరూ కూడా 116 కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చింది. సో దట్ అది మొబిలిటీ సీమ్లెస్గా ఉండాలి, సిటీ అన్వైపులు వెళ్ళాలి. వేరే సిటీస్ లాగా ఎక్కడైతే హైయర్ డెన్సిటీ ట్రాఫిక్ చోక్ అవుతున్నాయి అలా ఉండకూడదని చెప్పేసి ఇచ్చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అంత ల్యాండ్ అవైలబిలిటీ ఉండి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా మనం ఎందుకో ఒక సైడ్కి మాత్రమే కన్ఫైన్ అయిపోయినాం. ఇప్పుడు దుబాయ్ అంటారా, దుబాయ్ వచ్చరికి అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అది స్మాల్ కంట్రీ అండ్ దట్టు ఒక డౌన్ టౌన్ మాత్రమే హైరైజ్ ఎక్కడ చేస్తున్నారు. అది ఎందుకంటే వాళ్ళు అక్కడే చేసుకోవాలి, ద కన్ఫైన్డ్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం చేసినా అక్కడే చేయాలి. సో దుబాయ్ సిటీ మీరు కంపేర్ చేసుకుంటే 4 దుబాయ్లు పెట్టవచ్చు మన హైదరాబాద్ మధ్యలో. మన 116 మనకున్న జిహెచ్ఎం గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మనకు తీసుకుంటే అంత పెద్దది మన సిటీ. ఇంకోటి దుబాయ్ వచ్చేసరికి ఏంటంటే దుబాయ్లో గ్లోబల్ ఎలీట్ మొత్తం కొంటారు ప్రాపర్టీ అండ్ ది మార్కెట్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. హైదరాబాద్లో ఈ రోజుకి కూడా మెజారిటీ ఇన్వెస్టర్ తెలుగుసే.